హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సామెతలు, వాటి అర్థాలను గురించి తెలుసుకుందాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అర్థం: కొందరు బాల్య దశ నుండే మంచి లక్షణాలను కలిగి ఉంటారనే సందర్భంలో వాడే సామెత ఇది. పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. అర్థం: గొప్ప గొప్ప వారి యొక్క శక్తి సామర్థ్యాలు నీచులు అయిన వారికి ఏమి తెలుసు అనే సందర్భంలో వాడే సామెత ఇది. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. అర్థం: మంచి లక్షణాలు ఉన్న వారందరూ ఒకచోటికి, చెడు లక్షణాలు ఉన్న వారందరూ ఒకచోటికి చేరుతారనే సందర్భంలో వాడే సామెత ఇది. కోతి పుండు బ్రహ్మ రాక్షసి. అర్థం: చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం. అర్థం: ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకునే వారి విషయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం. అర్థం: మనం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తిని విమర్శించే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆదిలోనే హంసపాదు. అర్థం: ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు ఆటంకాలు ఎదురైన సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు. అర్థం: కొంతమందికి ఆపదల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం. అర్థం: ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని మాటలను బట్టి మనోభావాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అర్థం: నిరుపేద వాని మీద ధనవంతుడు తిరగబడి హింసించిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు. గోరంతలు కొండంతలు చేయుట. అర్థం: ఎవరైనా సరే ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చెప్పినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అర్థం: ఏ పని నెరవేరాలన్నా శివుని ఆజ్ఞ లేకుండా జరగదు అనే సందర్భంలో వాడే సామెత ఇది. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు. అర్థం: తాను పెట్టదు ఎవరైనా పెడుతుంటే పెట్టనీయకుండా చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. అర్థం: మనకు కావలసినంత ఆస్తి ఉన్నది కదా అని కొందరు ఏ పని చెయ్యకుండా కూర్చొని తింటూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కాకిలా కలకాలం జీవించడం కన్నా హంసలాగా 6 నెలలు జీవించడం మిన్న. అర్థం: నీచాతి నీచంగా ఎక్కువ కాలం బ్రతికే కంటే గొప్పగా కొంతకాలం బ్రతకడం అనేది చాలా మంచిది అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. నిప్పు లేనిదే పొగ రాదు. అర్థం: ఏదో ఒక కారణం లేకుండా ఏ విషయమైనా బయటపడదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా. అర్థం: పెద్దలు ఏ విధంగా నడుచుకుంటే పిల్లలు కూడా అదే విధంగా నడుచుకుంటారు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మొక్కై వంగనిది మానై వంగున. అర్థం: చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు కానీ పెద్దయిన తర్వాత తీర్చిదిద్దటం చాలా కష్టం అని తెలిపే సందర్భంలో వాడే సామెత ఇది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అర్థం: నిరుపేద వాని మీద ధనవంతుడు తిరగబడి హింసించిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
పెరట్లో చెట్టు మందుకు పనికిరాదు. అర్థం: ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వస్తువు మీద చులకన భావన చూపించే సందర్భంలో ఈ సామెత వాడతారు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు. అర్థం: చిన్నపిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళను ఎగతాళి చేసి మాట్లాడే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. కాకి పిల్ల కాకికి ముద్దు. అర్థం: ఎంత అందవిహీనమైన పిల్లలనైనా తల్లిదండ్రులు చాలా ముద్దుగా చూసుకుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తులసి వనంలో గంజాయి మొక్క. అర్థం: కొంతమంది మంచి వాళ్ళ మధ్యలో ఒక దుర్మార్గుడు ఉన్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. గోరు చుట్టు మీద రోకలిపోటు. అర్థం: ఒక వ్యక్తి కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాల నుండి తేరుకొనక ముందే మరో కష్టం వచ్చినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు. అర్థం: ఏ వ్యక్తినైనా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అర్థం: కొంతమందికి ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని అనుభవించే అదృష్టం ఉండదనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.